జీవితానికి గుడ్ బై చెప్పండి కేవలం 2000తో జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయం కలదు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకి మరింత హీట్ ఎక్కుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని అవకతవకలను ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం లేవనెత్తుతూ వాటిని ప్రశ్నిస్తూ ప్రజలకు దగ్గరికి తీసుకువెళ్తూ తీవ్రమైనటువంటి హీట్ను పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన పార్టీ ముఖ్య నేత నాగబాబు పొంగనూరు పర్యటన తీవ్ర హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఆయన పర్యటనతో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏంటి, ఇప్పటికే సరస్వతి భూముల గురించి కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి సందర్భంలో తాజాగా పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా లేవనెత్తడం అక్కడ ఏమైనా ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందా? దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో నాగబాబు గారు పర్యటన మంత్రిగా చేస్తామంటూ చంద్రబాబు గారు అనౌన్స్ చేసిన తర్వాత మొదటి పర్యటన అనుకుంటా అఫీషియల్గా. సో ఎలా ఉండబోతుంది ఈ పర్యటన? ఆ ప్రాంతంలో ఏ రకంగా సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి? బాగానే ఉంటుంది. ఎందుకంటే మంత్రిగా ఆయన అనౌన్స్ అయిన తర్వాత మొదట చిత్తూరు, కడప, రాయలసీమ నాయకులు కొంతమంది జాయినింగ్ ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఆ తర్వాత రెండో కార్యక్రమం ఇదే. ఎందుకంటే ఎప్పుడెప్పుడో మంత్రి పదవి తీసుకుంటారనేది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కూటమి విజయం కోసం తన వంతు పాత్ర నాగబాబు గారు పోషించారు. ఇదే సిచ్యువేషన్స్లో మీరన్నట్టు మొన్నటిదాకా సరస్వతి భూములు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 1516 ఎకరాలు ఇచ్చారు. దానికి అనేక రకాల ఎసైన్ భూములు, కొండలు, కోనలు కూడా చేయకుండా ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించుకున్నారనేది ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత దాదాపు 34 ఎకరాలని స్వాధీనం చేసుకొని రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేశారు. అది మనం చూసాం. ఒక్కసారిగా అది పవన్ కళ్యాణ్ గారి సమాజాన్ని తెలియజేశాడు. రెండు, ఇప్పుడు అటవీ భూములు మీరు అన్నట్టు పొంగనూరు, చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి అడ్డా అన్నట్టుగా వైసీపీ హయాంలో వాళ్ళకి అటవీ శాఖ మంత్రిగా ఆయనే చేశాడు. అడవుల్ని, మ్యాంగో గార్డెన్స్ ఇవన్నీ కూడా సుందరమైన భవనాలని మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిపి బినామీగా 100 ఎకరాలు తీసుకున్నారన్నారు ఆ మండలాల్లో, సరౌండింగ్ చిత్తూరు జిల్లాలో. ఇక పొంగనూరు వచ్చేతలకి 74 ఎకరాల ప్రభుత్వ భూమిని వీళ్ళు స్వాధీనం చేసుకున్నట్టుగా, దానికోసం రోడ్లు కూడా వేయించుకున్నట్టుగా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకే ఖర్చు పెట్టాల, ఇక ఆయన ఎస్టేట్కి మాత్రం రోడ్లు వేయించుకున్నట్టుగా ఆరోపణలు అనేక ఛానల్లో మనం చూసాం. ఇదే సమయంలో మీరు అన్నట్టుగా జనసేన ప్రధాన కార్యదర్శి అక్కడికి వెళ్ళటం, అంటే జనంలోకి జనసేన అనే కార్యక్రమం ద్వారా వెళ్ళటం అనేది హాట్ టాపిక్గానే మారింది. మరి ఇన్నాళ్ళు వెళ్ళింది ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారంటే ప్రజలకి అటవీ భూముల్ని ఏ విధంగా ఆక్రమించుకుంటుంది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అనుచరులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి ఎంపీ, వీళ్ళు ఎప్పుడు గెలుస్తూ ఉంటారు. అతి కొద్ది మంది 11 మంది గెలిచిన వాళ్ళు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారు. ఎంపీల్లో కూడా ఆ గెలిచిన ఎంపీల్లో కూడా ఈయన ఉన్నాడు అనమాట, మిథున్ రెడ్డి. వీళ్ళిద్దరు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటున్నారు. అరెస్ట్ చేసి చూపిస్తామని చెప్పి కూటమి అంటుంది. రెవెన్యూ అధికారుల రికార్డు ప్రకారం సీఎం గారికి సమర్పించిందంటూ 74 ఎకరాలు అవకతవకలు జరిగినట్టు తెలిసింది. ఇదే సమయంలో అటవీ శాఖ మంత్రిగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. దాంట్లో ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎంటర్ అయ్యారు. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అటవీ శాఖ నుంచి ఒకళ్ళు, రెవెన్యూ శాఖ నుంచి కలెక్టర్ గారు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఐపీఎస్తో ముగ్గురు జాయింట్గా కమిటీ వేశారు. ఎవరు ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి దాంట్లో విచారించి దీని వెనక పెద్దిరెడ్డి గారు ఉన్నా, లేకపోతే వాళ్ళ కుమారుడు మిథున్ రెడ్డి ఉన్నా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఉన్నా కేసు ఫైల్ చేసేసి అది భూములు స్వాధీనం చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి వాడివేడిగానే రేపు సభకి ఎలా మాట్లాడతారు ప్రధాన కార్యదర్శికి, అందులో నాగబాబు గారు ఏది దాచుకోరు అనేది ఒకటి ఉన్నది. అవుట్ రైట్ గా మాట్లాడతారు, చాలా అగ్రెసివ్ గా మాట్లాడతారని గతంలోనే ఉంది. డెఫినెట్ గా ఇప్పుడు చిత్తూరు జిల్లా అదే పొంగనూరులో జనంలోకి జనసేనలో వెళ్తాం ఒకవైపు, పార్టీని గ్రాస్ రూట్ లోకి తీసుకెళ్తాం ఒకటైతే, డెఫినెట్ గా విలేకరులు అక్కడ అడుగుతారు ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఏం చేస్తారో చేసుకుని అంటున్నారు, మరి మీరు ఏం చేయబోతున్నారని అడుగుతారు. మరి దాంట్లో ఆక్రమణ జరిగింది కూడా నాగబాబు గారు చెప్పాలి కదా, ప్రభుత్వ పాలసీని అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రేపు ఏం మాట్లాడతారనేది అందరూ కూడా ఉత్సుకత ఎదురు చూస్తారు. అంటే పార్టీ పరంగా కూడా ఇప్పుడు జనంలోకి జనసేన అనేటువంటి ట్యాగ్లతో పోతున్నారు కాబట్టి పార్టీ బలోపేతానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే రాయలసీమలో ఇప్పుడు పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలకు సిద్ధపడ్డారు జనసేన. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అట్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ జనసేన జెండా ఎగరేయడానికి, జనసేన కార్యకర్తల్ని సంఘటితం చేయడానికి సభ్యత్వం ఇప్పుడు దాదాపు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 20 లక్షల నుంచి 30 లక్షల దాకా జరిగింది. దాన్ని 50 లక్షలు తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ ఏమో 1 కోటి దాటింది. మరి పార్టీ ఇప్పుడు ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా. ఇప్పుడు 175 స్థానాలు రేపు 240 అవుద్ది అంటున్నారు. మరి పెరిగితే ఇప్పుడు పోటీ చేసిన 21 స్థానాలకి రేపు ఏమో 100 స్థానాలు పోటీ చేయొచ్చాము, లేదా 100 చేయకపోయినా 75 చేయొచ్చు. ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా. కాబట్టి పార్టీని గ్రాస్ రూట్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ అధినేతలకు ఉంటుంది. ఈ యొక్క జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు గారు, ఆయనతో పాటు టిట్కో చైర్మన్గా మొన్న అపాయింట్ అయిన
పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు వేములపాటి అజయ్ కుమార్ గారు, తర్వాత తిరుపతి ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి ప్రసాద్, వీళ్ళందరూ కూడా సమావేశానికి హాజరవటం, మీడియాతో పాటు చాలామంది ఈ జనంలోకి జనసేన ఏ విధంగా వెళ్ళబోతుంది, అవినీతిని ఎదుర్కోవడానికి ఆ రోజు పోర్టులో కావచ్చు, లేకపోతే సరస్వతి భూములు కావచ్చు, ఎక్కడైనా కానీ జనసేన ముందుకు తీసుకొస్తుంది. దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు, ఏ విధంగా చెప్తారనేది అందరూ కూడా జనం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మొత్తం ప్రభుత్వం పైన ఫోకస్ పెట్టి ఆయన డిప్యూటీ సీఎంగా ఆ హోదాలో ఉండి నిరంతరం ప్రజా కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నటువంటి సందర్భంలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలను చూసుకునేటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తి లేరనేటువంటి ఒక చిన్న చర్చ, దాన్ని నాగబాబు గారు భర్తీ చేసేందుకే దానికి ఒక బీజం వేయబోతున్నారు ఈ పర్యటనతో అనుకోవచ్చు. అంతే కదండి, ఆయనకు 5 శాఖలు ఉన్నాయి డిప్యూటీ సీఎంగా. ఆయన అంతా ఆయన రేయింబొగులు కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అన్నీ ఆయన చూసుకోలేక కదా. కొన్ని పనులు నాదెండ్ల మనోహర్ గారు చూసుకుంటారు సంస్థాగతంగా, కొన్ని జాయినింగ్స్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎక్కడైనా డిస్టర్బెన్స్ జరగకుండా నాగబాబు గారు చూసుకుంటారు. కాబట్టి మల్టిపుల్గా ఎవరి రోల్ వాళ్ళు వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎప్పుడు లేని విధంగా జనసేనలో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి రాయలసీమలో మొన్న ఎవరు ఊహించిన విధంగా నాగబాబు ఆధ్వర్యంలో చాలామంది వైసీపీ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. మరి వైసీపీ నుంచి చాలామంది టీడీపీ కంటే జనసేనలో ఎక్కువ జాయిన్ అవుతున్నారు. అంటే జనసేన భవిష్యత్తు బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనకు రాజకీయంగా ఎదగొచ్చు అనేది ఎక్కువ మందిలో కనపడుతుంది. కాబట్టి ఎవరి బాధ్యత వాళ్ళు, మనోహర్ గారి బాధ్యత మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారి రోలు, పవన్ కళ్యాణ్ గారు మల్టిపుల్గా ఢిల్లీ ఎలక్షన్ కూడా వెళ్ళబోతున్నారు ప్రచారానికి. కాబట్టి ఇదే సమయంలో రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా తీసుకెళ్తానికి, జనంలోకి తీసుకెళ్తానికి ఆ టైటిల్ కూడా జనంలోకి జనసేన అనేది పెట్టి నాగబాబు గారు రేపు పొంగునూరు వెళ్ళబోతున్నారు. సో రేపు పర్యటన తర్వాత ఇంకేమన్నా కొత్తగా చూడొచ్చా నాగబాబు గారి నుంచి? తప్పకుండా ఆయన నెక్స్ట్ మంత్రి అవుతాడు. అది మంత్ ఎండింగ్ అంటున్నారు, మరి ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితి జనవరి ఎండింగ్ అన్నారు. ఏదో మరి సాంకేతికపరమైన ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కదా. ఏదేమైనా కానీ వేకెన్సీ ఉన్నాయి. డెఫినెట్గా మోషన్ రాజు గారు ఇప్పుడు వైసీపీ అతను ఆయన కూడా రిజైన్ చేస్తారంటున్నారు. చాలా ఖాళీలు ఉంటాయి. డెఫినెట్ అదే అబ్జెక్షన్ ఏం కాదు. ఒకవేళ ఖాళీ అయినా అవ్వకపోయినా ఎమ్మెల్సీ ముందిచ్చి మంత్రి పదవి చేయకపోయినా పర్లేదు, 6 నెలల్లో చూపించుకోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి మాసంలో నాగబాబు గారు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం స్పష్టంగా ఉందన్నమాట. రైట్ సార్. అది మొత్తానికి నాగబాబు గారు పొంగనూరు పర్యటనకు వెళ్ళడం కొంత అక్కడ హాట్ టాపిక్గా మారుతుంది. పెద్దిరెడ్డి భూములకు సంబంధించి అక్కడ జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ప్రధానమైనటువంటి అంశంగా ఫోకస్ చేయబోతున్నారు. దీంతో అక్కడ నువ్వా నేనా అన్నట్టుగా అయితే కొంత ఈ సభల తర్వాత పొలిటికల్ హీట్ అయితే రాబోతున్నట్టుగా అయితే కనపడుతుంది.